చూడండి ఫ్రెండ్స్, ఇవి పొంగనాల కోసం నానబెట్టుకున్నాము. శనగలు, పెసర్లు, అలచెంతలు ఈ 3 కలిపి నానబెట్టినాము. 4 గంటలు నానినాయి. ఇవి ఇప్పుడు రుబ్బుకుంటాం. రుబ్బిన తర్వాత రుబ్బేటప్పుడు చూడండి, మళ్ళీ రుబ్బిన తర్వాత ఇవి పొంగనాలు వేసుకోవాలి. ఓకే, చూడండి. నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత ఇలా అవుతాయి ఇవి. నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి గ్రైండర్ పట్టుకుంటాను. చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇవి ఇందులో తీసుకున్న గ్రైండర్ పడతాయి. ఇప్పుడు కొన్ని పట్టుకుంటాయి. ఇవి ఇలా పెట్టిన ఇప్పుడు. ఓకే, సో ఇలా పట్టుకోవాలి. అయింది చూడండి. ఓకే, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు తీసి వాళ్ళు వేసుకుంటే ఇట్లనే అంతా అన్నీ పడతాను. ఇక చూడండి, పిండి అంతా రుబ్బుడు అయింది. ఇలా అంతా రుబ్బుకున్నా. ఇగో చూసినరా, ఇలా అంతా రుబ్బి ఇందులో గిన్నెలు వేసిన గ్రైండర్లో రుబ్బినాం. ఇది అంటే దాంట్లో పొత్తరం వేసి రోట్లో రుబ్బితే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ గ్రైండర్లో రుబ్బినాం. ఇది కూడా బాగుంది, సూపర్. ఇప్పుడు ఇందులో ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇది కలపాలి ఇప్పుడు. ఉప్పు వేసేసుకున్నా రుబ్బేటప్పుడే. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి అన్నిట్లల్లా. సో ఇప్పుడు పర్ఫెక్ట్, అన్నీ కరెక్ట్ అయినాయి. కొంచెం ఇప్పుడు గ్యాస్ స్టార్ట్. ఇప్పుడు మూత పెడుతున్నా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయిపోతుంది. 2 నిమిషాలలో ఇప్పుడు చూద్దాము రెడీ అయినాయా లేదా. పొంగనాలు రెడీ, చూద్దాం మూత తీసి. వావ్, ఎంత బాగా అయినాయి, సూపర్ అయినాయి. చూడటానికి ఏర్పడుతుంది. చూసినరా, వెరీ గుడ్. చూడండి, సూపర్. ఇప్పుడు తీస్తాను యువతలకి.
ఓకే, రెడీ అయినాయి. ఇప్పుడు కుమ్మేసుడే, తిందాం. ఎట్లయింది? ఇది పల్లి చట్నీ. అబ్బాబాబా, ఏమి రుచి! సూపర్ అయింది. అంత రుచిగా అయింది. రుచి అంటే రుచి, మంచిగా ఉంది. ఆహా, బాగా అయింది, టేస్ట్గా అయింది. చట్నీ కాంబినేషన్, పల్లీ చట్నీ.